మనం బ్రతుకుతున్న దేశం రేట్ ఎంత? ఇది వింటే మీకు ఒక రకమైన అనీజీనెస్ ఫీల్ అయింది కదా లోపల. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పానంటే, ఈ దానిష్ అనేవాడు ఎవడైతే ఢిల్లీలో ఉంటున్నాడో పాకిస్తాన్ హై కమిషన్ లో ఒక అఫీషియల్ లాగా, ఒక డిప్లొమాట్ లాగా అక్కడ అతను ఐఎస్ఐ పనిచేస్తున్నాడని, ఆ వ్యక్తి జ్యోతి మల్హోత్రా అనే ఒక ట్రావెల్ యూట్యూబర్, ఆవిడ నార్త్ ఇండియన్ కి సంబంధించిన అమ్మాయి. ఆవిడ ఈ ట్రావెల్ కాంటెంట్ క్రియేట్ చేస్తుంటది. అంటే రకరకాల కంట్రీస్ ఊర్లకి వెళ్ళి ఆ ఫుటేజ్ అది షూట్ చేసి వీడియోలు చేయడం ఆవిడ వృత్తి. ఇప్పుడు ట్రావెల్ విత్ జో అని చెప్పి 3.77 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2023లో ఇవిడ పాకిస్తాన్ హై కమిషన్ విజిట్ చేశారు. దేనికి? పాకిస్తాన్ వీసా తెచ్చుకొని పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఫుటేజ్ షూట్ చేసి మన భారతీయులకు చూపించడానికి. ముందు ఇవిడ ధనీష్ తో దిగిన ఫోటోలన్నీ బయటకు వచ్చి ఒకసారి చూడండి. అక్కడ రహీం ఉర్ఫ్ ధనీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన ఇవిడికి వీసా గ్రాంట్ చేయడంతో పాటు ఇన్ఫాక్ట్ యూట్యూబ్ నుంచి కానీ మీరు చేసే బ్రాండ్ కొలాబరేషన్స్ నుంచి కానీ వచ్చే డబ్బుకైనా నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అని మాటలతో మభ్యపెట్టి ఎక్స్ మిలిటరీ ఆఫీషియల్స్ ని పరిచయం చేశాడు పాకిస్తాన్ లో. వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవిడ ఇండియాకి వచ్చంట. పంజాబ్ గానీ ఇటు రాజస్థాన్ గానీ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఆ ఫోటోలు తీసి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ ద్వారా వీళ్ళకి పంపించేది. ఇలాంటి వాళ్ళు గానీ పంపిస్తున్న ఫొటోస్ కూడా పెహల్గాం లాంటి సంఘటనకు ఆద్యం పోస్తుంది. వీళ్ళే గానీ చేశారని ప్రూవ్ అయితే వీళ్ళు మన దేశాన్ని నమ్మేసినట్టే.